నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. నీకు ఏది కావాలో నువ్వు అడగడానికి ముందు నువ్వేం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలంట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. అంటే ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారమైన జీవితం నీ జీవితంలో కనబడితే నువ్వు ఎలా ఫలిస్తావంట? నువ్వు ఏది అడిగినా అది దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సంసోనుకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే ఆయన చాలా బలవంతుడు. ఎవరి కొరకు నిలబడాలి? దేవుని కోసమే కదా. నిలబడ్డా? దేవుడు అనుకున్నాడు, సరే ఇంతగా తన తల్లి ప్రార్థిస్తుంది కదా, నేను ఇస్తాను అనుకున్నాడు. కానీ ఎవరి కొరకు? తన తల్లి వాగ్దానం చేసుకుంది. అయ్యా నేను ఇట్లా పెంచుతాను, ఇట్లా ఉంచుతాను, ఇట్లా ఏదారు నాజీరు చేయబడ్డాడు. కానీ ఏం జరిగింది? ఒక దిక్కు దేవుని కోసం ప్రత్యేకించబడ్డాడు, కానీ చేసే పనులన్నీ కూడా సాతాను వేషాలు. అవునా కదా? 2 కళ్ళు బీకేస్తాడు. అంటే దేవుని కృప ఆయన మీద నుంచి వెళ్ళిపోయింది. ఆయన ఏమనుకున్నాడు, నేను గొప్ప బలవంతుడు, నాకేంటి, నాకు తిరుగులేదు. కంటి చూపుపోతే ఇంకేమైనా ఉందా అక్కడ? వెలిగే పోయింది నీ జీవితంలో, చీకటైపోయింది బ్రతుకు. ఒక సమయంలో ఎలాంటి శక్తి ఉంది? గాడిద దవడను, ఆ పచ్చి దవడను తీసుకొని 1000 మందిని చంపగలిగాడు. అదే వ్యక్తి సంఖ్యలతో బంధించబడ్డాడు, 2 కళ్ళు పోయినాయి, ఏడుస్తూ ఉన్నాడు. తన తప్పును గ్రహించాడు, చివరి అవకాశం దేవుని కోరాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ గోపురం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన 2 మెయిన్ పిల్లర్స్ మధ్యలో ఈయనని కట్టేశారు. ఆ 2 పిల్లర్స్ని ఆయన విరగొట్టేంత శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆ సమయంలో. అప్పటిదాకా లేదు శక్తి, అప్పటిదాకా రాలేదు శక్తి. అప్పుడు ఇచ్చాడు దేవుడు. ఏడిచి ప్రార్థించగా, ఎప్పుడు 2 కళ్ళు పోయాక ఏడ్చాడు, అంత కోల్పోయాడు, అన్ని పోయినాయి, ఏం లేదు, ఇంకా ప్రాణమే పోవాలి. ఏడ్చాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరిగా దేవుడు ఏం చేస్తాడు? ఇంకా అయిపోయింది అన్న సమయంలో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకి శక్తినిచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? గాడిద దవడని తీసుకొని కొట్టినప్పుడు చనిపోయిన వారు 1000 మంది, అంతకెక్కువ చచ్చిపోయారంట. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొరపెడితే దేవుడు నీకు సహాయం చేయడా? చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చెయ్యవు అసలే. ఎవరో చెప్పిన మాట పట్టుకొని నువ్వు ఏడుస్తావు కదా. మా ఆయన నన్ను ఇట్లా అన్నాడు, ఎందుకన్నాడు? మీ ఆయన అడుగు, నువ్వు అడగవు, మూలో కూర్చొని ఏడుస్తూ ఉంటావు. ఈయనకు అర్థం కాదు, ఎందుకు ఏడుస్తుంది ఈమె, నేనేమనలేదు కదా. ఎక్కడో పోయి నోరు జారాడు, ఆమె ఉంటుందా? ఏమే నీకు తెలుసా మీ ఆయన నిన్ను ఇట్లా అన్నాడు, నువ్వు ఇట్లా అంట కదా. అయిపోయా. పచ్చని కాపురంలో నిప్పులు పోసే. ఈమె చెప్పదు, ఆయన అడిగి ఈమె చెప్పదని చెప్పేసి ఇంకా ఆయన కోపం స్టార్ట్ అయిపోయారు. ఈమె తిండి పెట్టదు, ఆయన అడుగుడు, బయట తినేస్తాడు, వస్తాడు. అట్లా కొంతకాలం గడిచిపోయి గొడవలు పెద్దగా అయిపోయి, పిల్లల మధ్యలో చులకనైపోయి, నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా ఎవరు పెట్టారు చిచ్చు మధ్యలో? సాతానుడు పెట్టాడు పచ్చని కాపురంలో. హల్లెలూయా. సాతానుడు వస్తాడు, జాగ్రత్త, నీ కుటుంబంలో చిచ్చు పెడతాడు, నీ సహవాసంలో చిచ్చు పెడతాడు, నీ జీవితాన్ని ముందుకు పోకుండా చేస్తాడు, నీవు వ్యర్థునిగా నిన్ను నిలబెడతాడు, నిన్ను అవమానిస్తాడు, నిన్ను హేళన చేస్తాడు. జాగ్రత్త. నువ్వేం చేయాలా? నీ హృదయములో దేవుని వాక్యము ఉంటే నిజముగా నువ్వేం చేయబడతావు? ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
ఎందుకు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఎలా ఫలిస్తాడు? దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుడు నా లోపట ఉన్నాడు, దేవుడు నా లోపట ఉన్నాడు, నేను ఫలిస్తాను, నేను అభివృద్ధి పొందుతాను. ఎక్కడి నుంచి వస్తావు? ఎక్కడి నుంచి అభివృద్ధి పొందుతావు? వాక్యము ఉన్నదా నీలో? వాక్యం ఉందా? ఆ వాక్యాన్ని అనుసరిస్తున్నావా? వాక్యానుసారం నువ్వు తగ్గించుకుంటున్నావా? వాక్యానుసారం ప్రేమిస్తున్నావా? వాక్యానుసారం నువ్వు అర్థము చేసుకుంటున్నావా? లేదు. మరలాంటప్పుడు నువ్వు శిష్యుని ఎట్లవుతావు, శిష్యురాలు ఎట్లవుతావు? తగ్గింపు నీకు లేనప్పుడు. దయచేసి జాగ్రత్త. ఆయన శిష్యునిగా ఉండాలంటే నాలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదో వాక్యానుసారం నేను చూసుకోవాలి. వాక్యానుసారం నా జీవితంలో నేను దాన్ని పాటించాలి. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై సత్యమును గ్రహించెదరు. ఏం గ్రహిస్తారంట? సత్యాన్ని గ్రహిస్తారు, సత్యాన్ని తెలుసుకుంటారు. మీరు నా శిష్యులైతే. ఒకవేళ నీవు గనక వాక్యము నీలో లేకపోతే, వాక్యము నీ యందు నిలిచి లేకపోతే, నిజముగా నీవు ఆయన శిష్యుడవు కాకపోతే, సత్యము నీలో ఉండదు. అప్పుడు సత్యము నిన్ను ఏ విధంగా స్వతంత్రులుగా చేస్తుంది? చేయదు కదా. సత్యం ఏంటి? యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు. నా పాపము నీ పాపము దేవుడు క్షమించాడు. ఈరోజు నేను నీతిమంతుడను. నా తండ్రి నా పాపాలను క్షమించి నాకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క శాపాన్ని ఆయన తొలగించాడు. ఇది సత్యం. నీవు ఆశీర్వదించబడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు బహుగా ఫలించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.